హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పల్లిపప్పుతో లడ్డు రెసిపీ అండి. చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. రండి ఈ రెసిపీ ఎలా చేస్తామనేది చూసేస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. ఈ కడాయి అనేది లైట్గా వేడి అయిన తర్వాత 1 కప్పు మనం పల్లిపప్పుని తీసుకోవాలండి. ఈ పల్లిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. పల్లిపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు పప్పులన్నీ లోపల వరకు ఫ్రై అయి దొరుకుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పల్లిపప్పుని ఒక ప్లేట్కు మార్చేయండి. ఆ పల్లిపప్పు ఆరుతున్న సమయంలో సేమ్ కడాయిలో ఒక 25 బాదం పప్పు తీసుకోండి. దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెమ్మదిగా మనం ఫ్రై చేసుకోవాలండి. పప్పు అనేది లోపల వరకు మనకు ఫ్రై అయ్యి రావాలి. ఈ విధంగా బాదం పప్పుని కూడా ఫ్రై చేసి సెపరేట్గా తీసుకోండి. ఈ పప్పు రెండు ఆరినాక మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పప్పులు ఆరుతున్న ఈ సమయంలో ఈ కడాయిలో 1 కప్ అంతా బెల్లం వేయండి, 1/2 కప్ అంతా వాటర్ వేయండి. 2 వేసి ఈ బెల్లం అన్నది పాకం వచ్చినంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ని మనం సిమ్లో పెట్టి చేసుకున్నామంటే మనకు ముదురు పాకం రాకముందు కరెక్ట్గా ఆపగలుగుతాము. చూడండి, బెల్లం అనేది వాటర్తో బాగా మిక్స్ అయ్యి మనకు ఒక్క తీగ పాకం అనేది రావాలండి. ఈ విధంగా వచ్చిన వెంటనే పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఈలోపు మనకు పప్పులు 2 ఆరిపోయిందండి. దీన్ని మిక్సీకి వేసేసి దీంతోపాటు 1/2 టీ స్పూన్ అంతా ఏలకుల పొడి కూడా వేసి మీరు గ్రైండ్ చేసి తీసుకున్నారంటే మనకు పప్పుల పొడి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పప్పుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్కు మార్చుకుంటామండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పొడిని మిక్సింగ్ బౌల్కు మార్చిన తర్వాత అండి మనం రెడీ చేసుకున్న పాకంని ఒకేసారి వేయకుండా కొంచెం వేసి కలిపినాక మళ్ళీ కొద్దిగా మనం పాకంని వేసి కలుపుతూ రావాలండి. ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నప్పుడు ఒక స్టేజ్లో మనకు పాకం అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అప్పుడు పాకం అనేది యాడ్ చేయడం స్టాప్ చేసి మనం లడ్డూలు చుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలండి. మన స్వీట్నెస్కు తగినట్టు దీంట్లో యాడ్ చేస్తున్న పాకంని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ పాకం ఎక్కువ ఉంటే కూడా ఏం పాడవదండి. మనం స్వీట్స్ చేస్తున్నప్పుడు కానీ పొంగల్ చేస్తున్నప్పుడు కానీ దాన్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పొడి అనేది కరెక్ట్గా మనకు లడ్డూలు చుట్టడానికి సెట్ అయిందండి. ఇప్పుడు పాకం అనేది యాడ్ చేయడం ఆఫ్ చేసేసి మనం దీంతోపాటు 1.5 టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాక లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేయడమే అండి. ఇక్కడ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనలే. నెయ్యి లేకపోయినా మనకు లడ్డూలు చుట్టడం అనేది ఈజీగా వస్తుంది. నెయ్యి వేసినాక బాగా మిక్స్ చేసి మనకు కావాల్సినంత పిండిని చేతులు తీసుకొని మీరు నెమ్మదిగా చుట్టారంటే మనకు పల్లిపప్పుతో ఈజీగా లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. గెస్ట్ వస్తున్నారు లేదు పిల్లలు అడుగుతున్నారంటే ఫటాఫట్ మనం 20 నిమిషం లోపలనే ఈ లడ్డుని రెడీ చేసి ఇవ్వచ్చు. చాలా చాలా హెల్తీ అండి. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఒక లడ్డు రెసిపీ అనేది రెడీ చేసేసాం. మీరు కూడా ఇంట్లో తప్పకుండా సేమ్ కొలతలతో ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ సింపుల్ వేలో చేస్తున్న ఈ పల్లిపప్పు లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.